నాకు శాంతి కావాలి, శాంతి కావాలి, శాంతి కావాలి. Every man aspires for peace. శాంతి ఎక్కడ చిక్కుతుంది? How can you get it? తానే శాంతి స్వరూపాన్ని ధరించి శాంతి కావాలని కోరుకోవటం ఎంత అజ్ఞానం. Being yourself the very embodiment of peace, is it not totally ignorance to be in search for it? అని ఎవరో అనేటువంటి దాన్ని గుర్తించుకోవటమే నిజమైనటువంటి యొక్క సాధన. The true spiritual practice consists in investigating one's own true nature. Who am I? Who am I? కనుక నేనెవరు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోవడం కోసమనే ఇన్ని విధమైనటువంటి సాధనలు జరుపుతున్నారు. We undertake so many spiritual practices to find an answer and experience to this question, who am నీ I? యందు ఉన్నటువంటి నేనే సర్వుని యందు ఉంటున్నాయి. The I in me is uniformly present in everyone. కనుక ఇట్టి దానిని నీవు నేను అనేటువంటిది భేదభావము చేత కలహమును పొంది ఇది అశాంతికి గురి చేస్తున్నాయి. We are restless, lost of peace because of distinction, differences on grounds of you and me here. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఈ ప్రేమ అనేటువంటిది ఒక్కటే మాత్రము మన వెంట జంట ఇంట ఉంటున్నది. It is only the love that is with you, in you, above you, below you, around you. ఈ ప్రేమ అనేటువంటిది లేకపోతే మానవుడే లేడు. Without love, man cannot live. కనుకనే ప్రేమ అనేటువంటిది మనకు నిజమైన ప్రాణం. Therefore, love is life. ఆ ప్రేమనే మనకు లైట్. This love is light. లవ్ ఈజ్ లైట్. Love is light. ఆ లైట్ ను మనం పెట్టుకుంటే ఈ అజ్ఞానం అనే చీకటే మనకు గోచరం కాదు. When we have this light of love, the darkness, ignorance would be dispelled. ఈ ప్రేమ ఎప్పటికీ చావనటువంటిది. Love is immortal, deathless. అది ఎప్పటికీ చావనటువంటి ప్రేమనే మనకు నిజమైనటువంటి ప్రేమ. That immortal love is true love. వచ్చిపోయేటువంటి ప్రేమ ప్రేమనే కాదు. That which comes and goes is not true love. ఈ దేహం పెరుగుతూ ఉండాలి, ఈ దేహం తరుగుతూ ఉండాలి. The body grows and also decays. ఈ పెరిగి తరిగేటువంటి యొక్క దేహం యొక్క తత్వం నీవు సత్యమని భావిస్తున్నావు. How do you consider this true? Where this birth, growth and ఇది death? కాదు. ఈ సర్వ భ్రాంతులకు ఈ దేహమే మూల కారణం. For all these imaginations, the body is the main cause. కనుక ఈ బాడీ అభిమానమును క్రమక్రమేణా తగ్గించుకోండి. Therefore, you have to reduce this body attachment day by day. తేజ దుర్జన సంసర్గం, Run away from the bad company. భజ సాధు సమాగమం, Be in good company. కురు పుణ్యమహోరాత్రం. Do good deeds day and night. నీకు కావాల్సింది నీకు నిచ్చేది ఒక్కటే. That's what is required. ఎక్కడ చూసినా లోకం లోపల In this world, wherever you see, అనేక మంది కనిపిస్తూనే ఉన్నారు. you see many people. కానీ ఈ కనిపించే వారంతా అనేక మంది Do you mean to say that you meet many people? కానే కాదు. No. అన్ని ఒక్కటే. In fact, all are one. తల్లి తానే, తండ్రి తానే, బిడ్డ తానే, తల్లి చెల్లెలు తానే, అక్క తానే. It is only this oneness that is expressed in the form of multiplicity. పేరు మనం Plurality. పెంచుకుంటున్నామే కానీ ఇది ఏది కాదు. It is all based on nomenclature, the name. The truth is one. కనుక ఫ్రూట్ ఈజ్ వన్. Truth is one. ఈ ట్రూత్ అనేటువంటిది ఒకదాన్నే పెట్టుకోవాలి. The truth is one which should be kept in view. అందులోనే ప్రేమ ప్రవాహం అవుతుంది. And that leads to incessant flow of love. ప్రేమ ప్రవాహం లోపల మనం నిలిచిపోవాలి. In this river of love, you stand దాంట్లో still. మునిగిపోవాలి. Get yourself drowned in the river of love. ఎట్టి పరిస్థితి ఏందైనా కూడా నువ్వు ప్రేమను మాత్రం మార్చుకోకండి. Under any circumstances, never lose love. ఎవరైనా వచ్చి చక్కగా నామస్మరణ చేసి Chant glory of ఈ God. పవిత్రమైనటువంటి యొక్క శక్తిని ప్రపంచానికంతా కూడా నువ్వు ప్రసరింప చెయ్యాలి. The sacred energy that you are going to have అది should be shared with everybody. ఈశ్వరత్వానికి సరైనటువంటి గుర్తు. That is the true sign of the divinity. ఈశ్వరుడు అనగా ఏమిటి? Who is Ishvara? గాలి వలె సంచరించేటువంటి వాడు ఈశ్వరుడు. Ishvara, the divine, moves about freely like air. గాలి ఏ విధంగా సర్వత్రా సంచరిస్తుందో Just as air is all pervasive, ఈశ్వరుడు ఆ విధంగా సంచరించేటువంటి so వాడు. also God is all expansive. కనుకని మీ యొక్క ప్రేమను, మీ యొక్క నామస్మరణను ఈ ప్రపంచానికంతా కూడా చక్కగా ప్రచారం చేస్తూ రావాలి. Therefore, you should publicize, propagate, practice the God's name and share with everybody. భజన వినాశ